హాయ్ అండి, బాగున్నారా? మేమైతే రీసెంట్గా ఉప్పల్లోని సత్యబాబు బిర్యానీ నుంచి అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. కాస్ట్ వచ్చేసి 289 రూపీస్ పడింది. ఎందుకంటే మేము సింగిలే ఆర్డర్ చేసాము, ఫుల్ ఆర్డర్ చేయలేదన్నమాట. అండ్ నేనైతే ఇది సెకండ్ టైం వీళ్ళ దగ్గర ట్రై చేయడము. ఫస్ట్ టైం ఏం ట్రై చేశానో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన ఛానల్లో ఉంది. అదే ఎగ్ బిర్యానీ అనమాట. ఎగ్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసాము. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం చికెన్ ఫ్రై పీస్ ట్రై చేస్తున్నాను అనమాట. చూడాలి డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే లాస్ట్ టైం లాగే అనిపిస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడైతే నేను అంతా తీసేసానండి బయటికి. ఒకసారి చూడండి, ఇలాగ మనకి బిర్యానీ ఇచ్చారు, దాంతోపాటు సాంబార్ ఇచ్చారనమాట. అండ్ పెరుగు ఇచ్చారు, నిమ్మకాయ ఇచ్చారు. సో అంతే, ఇంకేమీ లేదనమాట. ఇప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేసుకుందామండి. ఈ ప్యాకింగ్ వచ్చేసి సత్యబాబు వాళ్ళకి కస్టమైజ్డ్ ప్యాకింగ్ కదా, దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారనమాట, ఈ పేపర్ ప్యాకింగ్కి కూడా. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నప్పుడే కనిపిస్తుంది చూడండి, ఆయిల్ అయితే బాగా అయిపోయింది ఈ పేపర్కి మొత్తం కూడా. సో లోపల ఓపెన్ చేసి చూడంగానే నా కళ్ళకి కనిపించింది అయితే ఆ ఫ్రైడ్ ఎగ్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇలా ఫ్రైడ్ ఎగ్ ఏం సపరేట్గా వేయరు, బట్ వీళ్ళు ఇచ్చారు కదా. సో నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా ఉన్నాను, అది తిందాము అని చెప్పి. నాకైతే బాగా ఇష్టం అది. సో ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా సత్యబాబు బిర్యానీ ట్రై చేస్తే మీకేం ఫేవరెటో కూడా కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం నేను ట్రై చేసిన సత్యబాబు బిర్యానీకి అయితే 13K వ్యూస్ వచ్చాయి. అప్పట్లో మనకు అదే హయ్యెస్ట్. హాయ్ అండి. సో ఫైనల్గా నేనైతే సత్యబాబు బిర్యానీ ప్లేట్లు అయితే వేసేసుకున్నాను. సో వీళ్ళైతే మనకి ఎటువంటి ఆనియన్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ లెమన్ ఇచ్చారు అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ హాఫ్ వేసుకున్నాను. లాస్ట్ టైము మేము తిన్నామన్నమాట, అదేంటంటే ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ. చాలామంది కింద కామెంట్స్లో పెట్టారు చికెన్ ఫ్రై పీస్ ట్రై చేయండి, అది బాగుంటుంది అని. సో అందుకే ఈసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తెప్పించాము. సో చూద్దాం. ఎగ్ ఫ్రై కంటే ఇది బాగుంది. ఇది సత్యబాబు బిర్యానీ అన్నం కంటే సత్యబాబు బగారా రైస్ అనడం బెటర్ ఏమో, ఎందుకంటే బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై కదా. మరి ఎగ్ ఫ్రై కంటే అంత ఘోరంగా లేదు, కానీ బాగుంది, తినగలుగుతున్నాను. కొంచెం ఇప్పుడు ఎగ్ కలుపుకొని తింటున్నా. ఎగ్ బాగుంది. నాకు అలా ఫ్రై చేసిన ఎగ్స్ అంటే బాగా ఇష్టం, ప్లెయిన్గా ఇచ్చేదానికంటే. సో చికెన్ పీసెస్ కూడా చాలా స్పైసీగా ఉన్నాయండి, అంటే గ్రేవీ చాలా బాగుంది. బట్ రైస్ విషయానికి వస్తే రైస్ మరీ ప్లెయిన్గా ఉంది, అంటే బగారా ఫ్లేవర్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట, డల్గా ఉంది. రైస్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వీళ్ళు షేర్వా ఇవ్వరు కదా, షేర్వా ఇవ్వరు, బట్ వీళ్ళ దగ్గర సాంబార్ చాలా ఫేమస్, దానికి సపరేట్గా కాపిస్తాము అన్నారు. సో సాంబార్తో ట్రై చేద్దాం. ఇదన్నమాట సాంబారు. ఇది యాక్చువల్గా స్పెషల్గా దీన్ని కుక్ చేపిస్తామన్నారనమాట. సో ఇది వేసేసుకుంటున్నాం. దీని మీద కూడా స్పెసిఫిక్గా సత్యబాబు బిర్యానీ అని ఉందన్నమాట. మార్నింగ్ ప్యాకింగ్ అవుతుంది అని చెప్పారు సాంబారు. మేము తినేటప్పటికి ఈవినింగ్ 3:30 అయిందనమాట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న ముక్కలు చేశారు బాగా. చాలా చోట్ల మనకి సాంబార్ ఇవ్వరు కదా, సో వీళ్ళు ఫేమస్ అన్నారు. చికెన్ ముక్కలు కూడా పెద్ద పెద్దవి కొట్టారండి. నాకేమో చిన్న పీసెస్ ఉండాలి, నేను ఎముకలు అస్సలు తినను, బట్ ఓకే. సో కలిపేసుకుంటున్నాను. సాంబార్ బాగుంది, అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది, అంటే టేస్టీగా కూడా ఉందన్నమాట. ఈ ఎంటైర్ బిర్యానీకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ రైసే, మరీ ప్లెయిన్గా ఉంది. కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి, అన్ని మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అండ్ మేము లాస్ట్ టైం తెచ్చుకున్న ఎగ్ బిర్యానీ కంటే ఇది చాలా బాగుంది కంపేర్ టు దట్. థ్యాంక్ యూ ఈ చికెన్ ఫ్రై పీస్ సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ. నాకైతే ఇది 3.75, ఎందుకంటే రైస్ కొంచెం ప్లెయిన్గా ఉంది. కేవలం రైస్ బాగాలేదన్న ఒక రీజన్ తోటే
నాకు 4 ఇవ్వాలనిపించలేదు అనమాట. మిగతా అన్నీ బాగున్నాయి. మెయిన్గా సాంబార్ నాకు బాగా నచ్చింది. అండ్ కర్డ్ నేను తిన్నాను, సో నేను ట్రై చేయలేదన్నమాట. సో ఇది నా రివ్యూ. నెక్స్ట్ ఏ రెస్టారెంట్ టేస్ట్ చేయాలో చెప్పండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను తినడానికైతే. అండ్ థ్యాంక్ యూ మళ్ళీ ఈ సజెషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ.